మూవీలో 2 హీరోయిన్స్ ఉన్నారు, ఎవరిది మెయిన్ లీడ్ ఉంటది, ఎవరికి ఎక్కువ హైప్ ఉంటది? ఇద్దరిది ఈక్వల్ గా ఉంటది, కానీ వాళ్ళిద్దరిలో ఒక్కరు నెగటివ్. అవునా నిజమా? సస్పెన్స్ అని చెప్పగలుగుతా? ఇంకా చెప్పేసి కథ చెప్పేస్తాం కాసేపట్లో. అందరికి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇప్పుడు మేబీ మంచులక్ష్మి గారు కానీ మోహన్ బాబు గారు కానీ ఎవరైనా ఒకవేళ వీడియోస్ చూడాలి అంటే ఫస్ట్ ట్రోల్స్ వస్తాయి. సో మీరు అది ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్? అలాంటి కరెక్ట్ అడిగా బాబు, ఆయన తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు, చెప్పండి సార్ చెప్పండి. ఇండియా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అది కూడా సరే ట్రోల్స్ వల్లే బేసిక్గా సినిమా కూడా కొంచెం ఫ్లాప్ అయింది అంటారు. వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా. సో ఇప్పుడు ఇంతమందిని పిలిచి యూట్యూబర్స్ కూడా అన్నం పెడుతున్నారు కదా, సో లోపల ఏమైనా గట్టిగా ఏమైనా వాటింగ్ ఇవ్వాలని ఉందా, లేదా వాళ్ళకి ఏమైనా అర్థమయ్యేలా చెప్పాలని ఏమైనా ఉందా మీకు? అంటే అంటే ఇప్పుడు మీ అందరితో నేను వార్నింగ్ ఈ గ్రూప్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. సారీ సార్. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, మీరు ఎవరు ట్రోల్ చేస్తున్నారో ఆ డీపీస్ చెక్ చేసుకోండి, ఆ టైమింగ్స్ చెక్ చేసుకోండి. అది పెయిడా కాదా అనేది మీకే అర్థం అవుతుంది. అండ్ ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా ఈ నా కొడుకు ఫేస్ లో ఫీలింగ్స్ అర్థమేసావు, ఇదో కర్మ. వెరీ సూన్ మీకే ఇఫ్ ద కోర్ట్ అలౌస్ వీ విల్ ఆ కోర్ట్ పేపర్లో కానీ ఒకవేళ వాళ్ళ పేరు పెడితే మీ అందరికీ తెలుస్తుంది. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో, ఎందుకురా నీకంత కోపం? బట్ మాక్సిమం నేను లీగల్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, డోంట్ ట్రై టు అవాయిడ్ ద నేమ్ అని. లెట్స్ సీ. మీ లైఫ్లో మీరు బాగా నవ్వుకున్న ఒక మీమార్ ట్రోల్ ఆర్ ఒక బాధపడిన మీమార్ ట్రోల్ షేర్ చేసుకుంటారా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ మధ్య ఒకడు ఓ వీడియో షూట్ చేసి చోటా నాయుడు గారికి పంపించాడు, నా టీజర్ వస్తుంటే ఓ అరుపులు. టీజర్ నాకు మనసు ఆహా పర్వాలేదే ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఉంది, పర్వాలేదే ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఉంది. వెళ్ళి ఆడుకోమ్మా. పర్వాలేదు, నా ఫ్యాన్స్ ఇంకా నన్ను వదిలి వెళ్ళిపోలేదు, ఇంకా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాను. ఆ వీడియోలో వాయిస్ ఓవర్, సార్ నిలియన్ ఫ్యాన్స్ అన్నారు. సార్ నిలియన్ ఫ్యాన్స్ అన్నారు. ఖతం. సార్ నిలియన్ ఫ్యాన్స్ బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. అది చోటా గారు నాకు పంపించారు. దట్ వాస్ ద బిగ్గెస్ట్ పంచ్ నాకు దొరికింది ఈ టైంలో.